ఆ! ఇంకేంటంటే ఇక్కడ 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 చూపిస్తానికి చేను పచ్చ పచ్చ పూత దశలో కంపల్సరీ కొట్టుకోవాలి. ఎవరైనా మనమైనా, వాళ్ళైనా, ఎవరైనా సరే. మనం ఆ పచ్చ పూత దశలో గనక మనం కొట్టుకోకుంటే అది ఆటోమేటిక్‌గా పింక్ మూలం అటాక్ అయిపోతది. ఈ గుర్తు ఒక్కటే. ఈ పచ్చ పువ్వు అనేది ఉన్నప్పుడు కొట్టుకుంటే ఎర్ర పువ్వు అయ్యేటానికి అవసరం లేదు. పచ్చ పువ్వు ఉన్నప్పుడే కొట్టుకోవాలా. హ్మ్. కరాటే గాని, సైబర్ కిల్ గాని ఇయన్నీ ఏదో ఒకటి మంట పుట్టే ముందు మన ఒంటికి మంట పుట్టినప్పుడు ఊరు చచ్చిపోయినట్టే లెక్క. అది. పడతలేదులే అయ్యి ఎక్కువ. మనోళ్ళు ఏంటంటే ఆయన కొట్టి నేను కొట్టి జబ్బుని బట్టి ముందు కొట్టాలి ఫస్ట్. పక్కన అనేది కూడా కొడుతున్నాం. మన జబ్బు మీద మనకు ఏముందా అనేది చూసుకోవాలా. దాన్ని బట్టి ముందు కొట్టుకోవాలా. దోమ ఉంటే దోమ, పురుగు ఉంటే పురుగు, పైట్స్ ఉంటే పైట్స్. ఏదో అది పెట్టుకుంటాం. ఎకరానికి ఎక్కువ పడతారులే. పశువు అనేది దేనికి మనకి కత్తిగా ఉన్న ఉపయోగం రేటు ఎందుకు ఇవ్వళ్ళు మందులు ఖచ్చితంగా 3 సార్లు కొట్టుకోవాలా. 40 రోజులు దశ ఒకటి, 60 రోజులు దశ ఒకటి, 90 రోజులు దశ ఒకటి. నువ్వు తెగులు మందు కొట్టుకుంటే ఎప్పుడైనా చివరి దశ వరకు పచ్చగా ఉండదు చేను. ఎక్స్పోనెన్స్ దేనికి ఉపయోగం లేని మందులు ఎన్ని కొట్టుకుంటే ఉపయోగం ఉంది నువ్వు? నేను ఒక అతను తెలంగాణలోనే డాక్టర్ అంట. ఆయనకు నరాల సమస్య ఉంటే చీటీ మరి ఇద్దరు పిల్లలు నాగరాజు అని ఆయన చీటీ ఈయన పోయి నేను చీటీ పోయింది. డయాబెటీస్ అని ఆయనకు నరాల సమస్య టాబ్లెట్ పోయి ఆయన చనిపోయింది. అట్లా జబ్బులు పోయి నలభై ఐదు 40 రోజులకి 60 రోజులకి 90 రోజులకి. ప్లస్ మధ్య మధ్యలో ఏంటంటే కొంచెం న్యూట్రిషన్స్ హైడ్రోమన్ మ్యాక్స్ ఇట్లాంటి ఒకసారి 2 రోజులు వేసుకోవాలి. అయ్యే వేయరు మనోళ్ళు. ఎకరా కలిపి 10.5 తీసింది 11 క్వింటాలు. ఇంకా యావరేజ్ గా చెట్టుకి మనకు 90 కాయలు దానికి ఉన్నాయి. లేదు వస్తున్నాడు ఎంత పెట్టింది హాఫ్ అన్ అవర్. ఈ లొకేషన్ వేరే మీరు ఎక్కడ అనకట్టుకోలేవు మనిషి స్కాన్ చేసుకుంటా అన్నారు. లేదు ఇంకా తెలియదు తెస్తాను కూపన్. ఇంకా
ఆల్రెడీ ఎకరానికి 6 క్వింటాల్ లెక్క తీశాడు. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడున్న కాయల ప్రకారం ఎస్టిమేషన్ 14 క్వింటాల్ రావచ్చు అన్న. ఓవరాల్ అది కలిపి 20 క్వింటాల్. ఒకటే డ్యూటీ ఫీల్డ్ రెండోదా ఒకటే ఫీల్డ్ ఒకటే అన్న. అయిపోయి బ్యాచ్ బ్యాచ్ వస్తాం బ్యాచ్ వాట్సాప్ లో రికార్డింగ్ తక్కువ చాలా ఇది కూడా పుస్తకం గులాబీ రంగు పురుగులు తక్కువ గొప్ప మనకి ఎలా ఉన్నాయి చూసుకున్నా సార్ కావాల్సింది మెయిన్ అదే. కాస్తుంది కాయటం ఇష్టం లేదు. అదే గొప్ప అనేది తీయడానికి తేలుకుందా లేదా అదొకటి మీకు అబ్జర్వ్ చేసుకోండి. బాగానే ఉంది పురుగే వచ్చింది. కాయటం ఉంది 10-15 గంటలు ప్రతి గింజలు 7 నుంచి 9 గింజలు ఉంటాయి. 5 పచ్చలు ఉంటాయి. తీయడానికి పురుగుగా ఉంటది. దోమలు తట్టుకుంటది. మీకు పురుగుని తట్టుకొని నిలబడగలిగింది. పెట్టకి తట్టుకుంటది. వాన వర్షపాతానికి కొన్ని పగలవు. ఇప్పుడు ఈ వాతావరణానికి ఈ దశలో మనం పగిలే చూపించాలి. ఫస్ట్ కాయలు కాయటం ఏదైనా కాసిద్ది, కానీ నీకు చేతికి రావాలి. అది ముందు ఆ పగిలే దశ నీకు చూపించడం కోసం ఈ రోజు కట్టడమే. సార్ మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి లైవ్ లో. రఘురామ్ రెడ్డి గారు రెడ్డి గారు ఎట్లా మీరు రఘురామ్ రెడ్డి గారు
ఉత్తరమే గోవర్ధన్ రెడ్డి నమస్తే గోవర్ధన్ ఉత్తరం ఉత్తరం భోజనం కాదు ఫోన్ చేయాలి వచ్చి ఊర్లోకి లొకేషన్ పెట్టా లొకేషన్ తిప్పుతా ఉంటాయి లొకేషన్ పెట్టు. మీ ఊర్లోకి వచ్చా జనగడ పోయి అంట నంబర్లో ఉండి చెప్తే అంటే చెప్తాం అంతేనా మనం చెప్పినది సంవత్సరం 6 నుంచి కట్టించేసరికి 2 సంవత్సరాలు అయింది కదా కరెక్ట్గా మనం ఇంకా ఎక్కువ చెప్పలేకపోయినాం ఇట్లా అంటే మూడు పుచ్చలేదు లేదు మనకు తెలుసు తెలిసింది కానీ ఇప్పుడు మీరు మల్లికార్జున చెప్పేది వేరు వేరే కొత్త చెప్పేది వేరు అవుతుంది మనే రిపోర్ట్ కొడుతున్నది కలుపుకున్నావా కలుసలేదా ఎంత లాస్ మీద నీకు ఆగమని చెప్పు అటు ఇటు మళ్ళీ పది పచ్చులో ఏడైనా సరే 10 కాయలు కొత్త అయినా విడికాయ ఉండదు ఇది కొంతవరకు
ఫీల్డ్ తీసుకున్నాం జనాలు వెళ్ళిపోతారు అక్కడ జనాలు గవర్నమెంట్ గారు వీళ్ళది ఫీడ్బ్యాక్ ఒకసారి సేవ్ చేయండి. తర్వాత చేస్తాం వీళ్ళది. వాయిసా తీసుకుంటారు తర్వాత ఏం కాదు సార్ మాది కాదు సాయిబాబా చెప్తే నేను చూడటానికి వచ్చిన వాళ్ళే గట్టి చెప్పండి. మండలం గుంటూరు గుంటూరు జిల్లా. అది తుప్పురావూరు పెదకాకాని మండలం గుంటూరు జిల్లా. నేను ఈ ఫీల్డ్ చూస్తానికి వచ్చాను. ఈ రానా జీ అని ఇత్తనం అనేది బాగుంది. ఇది పుచ్చు రాలేదు, తీయడానికి బాగుంది, కాపు అది చక్కగా ఉంది. దిగుబడి కూడా బాగా ఎకరానికి 15 నుంచి 20 గంటల దాకా వచ్చినట్టుంది. ఇది రైతు వేసుకోదగ్గట్టుంది. ఇప్పుడు రైతు ఎన్ని గంటలు తీసుకుంటాడు ఇప్పుడు రైతు ఒక 6 గంటలు 7 గంటలు తీసేన్నాడు, ఇంకా 15 గంటల దగ్గర దగ్గర ఉంది. మీకు ఎట్లా ఏం చూసి వచ్చింది మాకు కాయ సైజు మీడియం సైజు కాయ మీడియం సైజు. రెండోది ఏంటంటే కాపు చిక్కదనం ఉంది. ముందెత్తి కూడా నల్లేదు కనుక అది గులాబీ పురుగు అది ఎక్కడా లేదు. రెండు తీయడానికి బాగుంది, గుబ్బ బాగా వచ్చింది. తీయడానికి బాగా ఈజీగా వస్తుంది. 5 కింటా తీసేసి. ఎప్పుడు నాటున్నారు ఇది జూలై 8వ తారీఖు నాటామండి. ఈరోజు ఈ రోజు జనవరి 22 కదండి. ఫీల్డ్ లో ఉన్నా సార్ బాగా చూస్తున్నా. అయినా కూడా గులాబీ పువ్వు ఎండలేదు. ఈ ఏరియా కొన్ని స్థలాలు ఉందండి, ఇక్కడ కొన్ని చాలా పక్క చాలా ఉన్నాయి. అయితే ఈ చేలు ఎక్కడ గులాబీ రంగు పురుగు అనేది మాట్లాడదానికి 4 పక్కలు చూసుకున్నా బాగుంది. దిగుబడి అంచనా దిగుబడి నేను 15 నుంచి ఒక 20 గంటల దాకా 15 మధ్య 20. ఎకరం ఇస్తున్నది అంతే లేదు. పెట్టాడు కూడా రావాలా తర్వాత తీసుకున్నాను. దీని గురించి ఉండండి ఒక్క నిమిషం.
నా పేరు పాండురంగారెడ్డి అండి. నేను ప్రభాస్ సీడ్స్ లో డిప్యూటీ రీజనల్ మేనేజర్ పనిచేస్తున్నాను. ప్రభాస్ సీడ్స్ అనేది 34 సంవత్సరాల నుంచి విత్తనాల ఇండస్ట్రీలో ఉంది. మేజర్ గా ప్రభాస్ సీడ్స్ లో పత్తి, మొక్కజొన్న, హైబ్రిడ్ వరి విత్తనాలు ఇస్తాము. ఆల్ ఇండియాలో ప్రభాస్ నెంబర్ 2 పొజిషన్ లో ఉంది. మన ఏరియాకి వచ్చేసరికి ఈ సంవత్సరం ఇచ్చిన రానాజీ కొత్త రకం హైబ్రిడ్. ఈ కొత్త రకం హైబ్రిడ్ దేనికి ముఖ్య ఉద్దేశం అంటే మన ఏరియాలో మేజర్గా పుచ్చు సమస్య ఎక్కువ ఉంది. సమస్యకు హైబ్రిడ్ లేదు, కానీ ఈ హైబ్రిడ్ వచ్చేసి సింకోనస్ ఎర్లీ హైబ్రిడ్. సింకోనస్ ఎర్లీ హైబ్రిడ్ అంటే మీకు 70% పూత ఒకేసారి వస్తుంది, ఒకేసారి కాయ అవుతుంది, మీకు ఒకేసారి కాయ అంతా పగులుతా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఆల్రెడీ కాయ పగిలింది, ఇది గుబ్బ పగిలింది, ఇది ఆల్రెడీ ఇదిగో పగులుతా ఉంది, నెక్స్ట్ పగులుతా ఉంది. అంటే ఈ కాయకు పెద్దగా తేడా ఉండదు. అంతా 10-15 రోజులలో మీకు మొత్తం కాయ షిఫ్ట్ అయిపోతుంది. ఈ విధంగా ఉండటం వల్ల మీరు మిగతా రకాలకి ఒక 7 స్ప్రే చేసే బదులు దీనికి 4 స్ప్రే చేస్తున్నా కానీ మీరు పుచ్చు యొక్క సమస్యని తప్పుకోవచ్చు. మేము ఈ రెడ్డి శ్రీనివాసరావు గారికి చెప్పి ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత ఈ పొలం అంతా మీరు చూస్తా ఉంది, మీకు ఎక్కడ కానీ పుచ్చు సమస్య లేదు. ఆ తర్వాత పత్తి కానీ నెంబర్ 1 పగులుతుంది. ఆ తర్వాత దిగుబడి కానీ మీకు నెంబర్ 1 వస్తుంది. ఇది ఆల్రెడీ ఈ రోజు జనవరి 22వ తారీఖు. జనవరి 22వ తారీఖు మీకు ఈ ఏరియాలో ఎక్కడైనా చూడొచ్చు. ఇటువంటి ఫీల్డ్ మీకు ఎక్కర్లేదు. ప్రతి రైతు నెంబర్ 1 వేసుకోదగ్గ రకము మంచిగా వేసుకొని అత్యంత దిగుబడి సాధిస్తాను. నేను డౌట్లు అడుగుతాను చెప్పండి. మన డౌట్లు మన ఫేస్ కానీ వచ్చేస్తుందా? సరే సరే, ఓకే ఓకే. ప్రోగ్రెస్ ఫార్మ్ ఓకే ఓకే. ఎకరాలు పట్టారు 25. ఇక్కడి నుంచి వచ్చేది పుస్తకాలు అవును, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అయితే ఇప్పుడు దాకా ఆరే రావటం ఏంటంటే నా డౌట్. అంటే ఫస్ట్ వర్షాలకు వచ్చేసి కాపు ఉన్నది, పత్తి తీసిన తర్వాత వర్షాలకి ఈ సంవత్సరం అంతా డ్యామేజ్ ఉంది కదా. డ్యామేజ్ మనం లెక్క పెట్టలేదు, డ్యామేజ్ గా రైతు చేతికి వచ్చిన పంట అది. ఆ తర్వాత మీకు ఎప్పుడైతే ఎనీ హైబ్రిడ్ ఫస్ట్ కాపు బాగా కాస్తే మీకు రెండోసారి కల్లా రాదు. ఈ హైబ్రిడ్ వచ్చేసి ఎర్లీగా వస్తుంది, మొట్టమొదటి పత్తి తీసుకోవచ్చు. మళ్ళీ రీజనరేషన్ కెపాసిటీగా మీకు నెంబర్ 1 ఉంటుంది. నాటిన తర్వాత ఎన్ని రోజులకు వచ్చేది అసలు కాకుండా ఒకేసారి మీకు పోతున్నారు కదా. అవునవును. అంటే ఎన్ని రోజులు డ్యూరేషన్ అంతా మన నాటిన దగ్గర నుంచి మీకు ఫస్ట్ వచ్చేసి మీకు 65 రోజులకు పూత స్టార్ట్ అవుతుంది. ఓకేనా? మొదటి పంట వచ్చేసి మీకు 120 రోజుల కల్లా మొత్తం కాయ అయిపోతుంది. ఇక్కడ 60 రోజులకు మీకు కొంచెం స్టార్ట్ అయిన తర్వాత మీకు 80-90 రోజులకు వస్తే ఒక్కసారి సెట్ అయిపోతుంది. కాపంతా కొమ్మంతా పెరుగుతుంది, ఇంచుమించు ఈ కొమ్మ ఈ పూత అంతా ఒకేసారి వస్తుంది. ఇది జూలై 28 వేశారు. అవును. ఇంకా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 6 నెలలకి 6 గంటలే రావటం అనేది వానక దెబ్బతిని ఆగిపోయింది. పదహారు గంటలు వచ్చేసి 20 గంటలు దాటిపోయింది. రెండో పంట, ఇది రెండో పంట. సెకండ్ స్టెప్ ఎందుకు సెకండ్ స్టెప్ అనుకుంటున్నాం. రెండో పంట ఇది. అది ఇప్పుడు ఇది దూరం అయితే అంటారు, దగ్గర అయితే అంటారు, ఇంకొంచెం పెట్టుకోవాలంటారు ఇదే కదా. భూమిని బట్టి ఇప్పుడు మరీ తేలికపడి భూములు అయితే దగ్గర పెట్టుకోవచ్చు, బలంగా ఉన్నాయి కాబట్టి. భూమి బలంగా ఉంది, హైట్ కూడా బాగా వచ్చింది. అందువల్ల ఇది మిస్టేక్ లేదు, సరిపోతుంది. విత్తనం ఏదంటే ఇస్తున్నాడు ఇప్పుడు దాకా ఎన్ని కాయలు వచ్చినా కానీ పుచ్చు దాకా పుచ్చు అది దాంట్లో ఒక తిన్నాను కానీ మళ్ళా సార్ అయితే మళ్ళీ ఎప్పుడు పడుతుంది. లేదు, కారంలో వచ్చింది.
అందుకే డబల్ పెట్టేస్తుంది ఎవరు అన్నమాట ఒక ఎంప్లాయ్ పెడితే ఏమైంది? రాజా కళ్యాణ మండపం లేదు, కళ్యాణ మండపం కానీ ఫోన్ చేసి ఏందిరా లేదు, మీరు ఇంకా డౌట్లు అయ్యి సార్ పిలుస్తున్నా. పడతారు. పర్లేదు ఈ ఆట కావడం అంటే లైవ్ రండి మీరు తొందరగా.
న్యాయపాలన కృష్ణ వాళ్ళండి కూడా ఉంది. వాసు వాసు మిగతా కృష్ణ వాళ్ళండి. కంప్లీటెడ్. రెడ్డి గారు ఇక్కడ మాడదామా అక్కడ కూర్చో మాడదామా ఇట్లా 10 నిమిషాలు ఫార్మర్కి ఇక్కడ సార్ నేను ఫోన్ చెప్తే పోవద్దు. वैसे प्लान टू प्लान टू 1.5. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఓకే సార్. लाइव करें లైవ్ సార్. हो जाए హాయ్ సార్. कैसा लगा आपको? कैसा लगा प्लान? क्या yield प्रोजेक्ट कर रहे हो? ఆల్రెడీ ఎంత తీసిన ఇప్పుడు ऑलरेडी 7 क्विंटल పర్ ఎకర్ తీసు. లాస్ట్ వరకు ఎంత వస్తుంది అనుకుంటాను లాస్ట్ వరకు మొత్తం మళ్ళీ ఎడతారు కదా అప్పుడు. 15 గంటలు 15 గంటలు క్వింటాల్ పర్ ఎకర్. సూపర్ ఇక్కడ బాగా మీరు ఎక్కడ జనాలు ఉంటే రండి ముందు పట్టి రండి ఒక 5 నిమిషాలు నేను చేస్తా ఉండు. 4/2 है 4/2 है Yes, sir. 1.5 Row to row 4 sir. Plan to plant 1.5 sir. రైతు అనుకుంటే అక్కడ చెయ్యి మీద YouTube. వాళ్ళైతే దామోదర్ సార్ నమస్కారం. శ్రీనివాస్ వచ్చి చెప్పండి శ్రీనివాస్ సార్. సాయి బాలాజీ సార్ फार्मर कैसा है कैसा हाइब्रिड తెలుగు बोलो ఎంత వచ్చింది లేదు. ఏం నచ్చింది నీకు? తన్నేడు కాయలు బాగుంటుంది బాగా కాపు చెక్కదనం బాగానే పోతుంది ఇంకా బాగుంది. వేరే దానికి ఏం తేడా ఉంది? తొందరగా కాపు తొందరగా పడి తొందరగా పడుతుంది. ఓకే, కూర్చు రాదు. అన్ని ఒకటిసారి పడుతుంది. పత్తి తీయడం బాగానే ఉండేది. సిగ్నల్ వస్తుందా? లక్ష్మణ ఒకసారి ఇస్తున్నాను ఎన్ని కౌంట్ చేయాలి దాంట్లో తీసి అట్లా కిందికి బాగా అట్లా తీయద్దు లక్ష్మణ. ఇట్లా బారుగా లేదు.
గోవర్ధన్ రెడ్డి గారు రైతుని సురేష్ బాబు దాటి భోజనం ఉన్నాయి, మీకు ఏది? ఏంటన్నా తేడా షుగర్ పేషెంట్ పది గంటలకే వచ్చారు సార్. వచ్చారు నేను అమృత్యాగా శివప్రసాద్ చెప్పినా శివప్రసాద్ నాకు చెప్తాడు ఏమన్నా On average, each plant have 90 to 100 bowls, sir. More than 100. More than 100, sir. Population around 7,000. वो एंडिंग तक है కదా సార్. ఫోన్ చేసేసారు మొన్న అది తాటి చెట్టు కూడా బాగుంది. 7,260, sir. Estimated yield, sir. ఎక్కడ దాకా వచ్చావు? బండి వేసుకుని వస్తున్నాయండి. జనరల్ అటు రోడ్డు దాటి లామ్ లోకి రండి. ఎన్టీఆర్ రాజశేఖర రెడ్డి బొమ్మలు ఒకే చోట ఉంటాయి. జనరల్ అటు రోడ్ లోకి పోవద్దు, జనరల్ పోవద్దు, డైరెక్ట్ లామ్ లోకి రండి. మీటింగ్ కావాలిగా. ఎవరుంది లాము? జనరల్ అటు రోడ్ దాటి లాము అడుగుతుంది రండి. మీరు రండి. నన్ను కూడా बढ़िया. हाँ, बढ़िया है, sir. हाँ, sir. ముక్కాల రైతులు అక్కడ నిలబడిండు, కూర్చోండి ఇక్కడ. మా ఆహ్వానాన్ని అందుకొని రానాజీ BG2 పత్తి క్షేత్ర ప్రదర్శనకి వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి విచ్చేసిన రైతు సోదరులకి, అదేవిధంగా డీలర్ మహాశయులందరికీ నా యొక్క నమస్కారములు. నా పేరు ఎం పాండురంగారెడ్డి. నేను ప్రభాస్ సీడ్స్ లో డిప్యూటీ రీజనల్ మేనేజర్ గా పనిచేస్తున్నాను. ఇక్కడ ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన శంకర్ సింగ్ గారు, నేషనల్ సేల్స్ మేనేజర్, సౌత్ జోన్ మేనేజర్ శ్రీనివాస్ గారు, సెంట్రల్ మేనేజర్ మనీష్ కుమార్ గారు ఇప్పుడు మన కార్యక్రమం గురించి
శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడతారు. రైతులు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. మనకి ఏంటంటే వచ్చేటప్పుడు కొద్దిగా చిన్న మిస్టేక్ జరిగింది. రైతులు వెనక్కి నిలబడరు అందరూ. 10 నిమిషాల తర్వాత క్లోజ్ చేద్దాం రండి. రెండు నిమిషాలు అయిపోయింది. మీరు అందరు రైతులు పత్తి చేను చూసిండ్రు అందరూ. రైట్, ఇక్కడికి వచ్చిన రైతులందరూ గుంటూరు సరౌండింగ్, మాచర్ల, పల్నాడు, పిడుగురాళ్ళ ఇక్కడ వచ్చిన రైతులైనా సత్తెనపల్లి కదా. ఈ సంవత్సరం పత్తి అనేది ఎలా ఉంది మనకు? ఈ సంవత్సరం ఎలా ఉంది? రైట్, తుఫాను ఉన్నప్పుడు వేరే చేను ఎలా ఉంది, ఇది ఎలా ఉంది? తుఫాన్ వెనుకది ఓకే. తుఫాన్ పోల్చినప్పుడు ఇప్పుడు ఉన్న పంట తోటి మీకు దానికి దీనికి ఏం తేడా కనబడుతుంది? ఈ చేని రైతు రమణి మీకు ఒకసారి తేడా అనేది రైతుతో చెప్పిస్తాం. మేము చెప్పడం కన్నా వేరే దానికి దీనికి ఏం తేడా ఉందనేది రైతు చెప్తారు. ఓకేనా? మీ పేరు గట్టి గట్టి చెప్పండి. రెడ్డి శ్రీనివాసరావు. రైతు పేరు రెడ్డి శ్రీనివాసరావు గారు, జొన్నలగడ్డ, అంతేనా? అంతే. ఓకే. పత్తి బాగా చక్కగా వచ్చింది, పుచ్చు తగ్గుకునిద్ది. ఇప్పటికి 7 క్వింటాల దాకా వచ్చింది ఎకరానికి. వచ్చేది ఎంత వచ్చిద్దాము. ఇప్పుడు ఆల్రెడీ రైతు ఏం చెప్తున్నారు, 7 క్వింటాలు ఆల్రెడీ దిగుబడి తీసుకున్నాడు. ఇంకెంత రావచ్చు ఇప్పుడు ఉన్న కాయ బట్టి? 8 క్వింటాలు వస్తుంది. అంటే మీకు గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఏదో దిగుబడి వస్తుంది మనకు మామూలుగా? దానికి తగ్గట్టు మనది ఉందా? దానికంటే బాగుందా? చేయండి. ఓకే, క్వింటాల్ అదనంగా ఉంది. ప్లస్ ఇది కాయలు ఎక్కువ ఉన్నాయా? దగ్గర కాపు కాయలు ఎక్కువ ఉన్నాయి. ఒకేసారి వలుగుతుంది. పత్తి తీయడం తేలిక ఉందా? ఉప్పు తీయడం అనేది ఒకసారి బాగానే ఉందండి పత్తి. బాగా అంటే ఏముంది? 2 ఎకరాలు వేసి వేడికాడికి తీసి 14 కొడతానే ఉందా? పత్తి తీయడం తేలిక ఉందా? ముఖ్యంగా రైతు సోదరులు ఈ హైబ్రిడ్ లో గమనించవలసింది, ఇప్పటి కాలానికి అనుగుణంగా మనకు మేజర్ ఏ సమస్య ఉంది? పుచ్చు సమస్య ఉంది. పుచ్చుకి ఏదైనా హైబ్రిడ్ ఉందా? ఏది లేదు. కానీ దానికి ఉపాయ మార్గం ఏంటంటే ఈ హైబ్రిడ్ సింకోనస్ ఎర్లీ హైబ్రిడ్. సింకోనస్ ఎర్లీ హైబ్రిడ్ అంటే మీకు ఏకకాలంలో పూత వస్తుంది, ఏకకాలంలో కాయ అవుతుంది, ఏకకాలంలో పత్తి పోలుతుంది. మీకు 70% ఆల్మోస్ట్ ఒకేసారి కాయంత సెట్ అయిపోతుంది. మీరు మిగతా రకాలకి ఈ రానాజీకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మిగతా రకాలకి ఒక 7-8 సార్లు మీరు మందు స్ప్రే చేసుకునే దానికి ఈ దీనికి 4-5 సార్లు స్ప్రే చేసినా కానీ మీకు పుచ్చు యొక్క సమస్యను తప్పిపోతుంది. అర్థమైంది కదా? ఎందుకంటే మీకు మిగతా రకాలని స్టెప్ బై స్టెప్ కాయ కాసుకుంటూ పోతుంది. మీకు పూతలో పురుగు వస్తుంది, మీకు కింద పూత ఉన్న